నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో టెక్ A1 2.0 కాంక్లేవ్ సదస్సు ప్రారంభించిన చంద్రబాబు. అల్లూరి స్మారక మందిరాన్ని సందర్శించిన స్పీకర్, పర్యాటకంగా అభివృద్ధి పరుస్తామన్న అయ్యన్న. అన్నవరంలో ముగిసిన కళ్యాణ మహోత్సవాలు, శాస్త్రోక్తంగా శ్రీపుష్పయాగం. అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. నర్సీపట్నంలో 2 స్మగ్లర్లు అరెస్ట్. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ A1 2.0 కాన్క్లేవ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన చంద్రబాబు అనంతరం పశుసంవర్ధక శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి, ఈ షీప్ కానీ ఇవన్నీ. ఇప్పుడు పిగ్గరి కొద్దిగా అక్కడక్కడ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధులకు వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కానీ, లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు వారు ఇచ్చిన డేటా చూసినప్పుడు చాలా సంతోషం. డాష్ బోర్డ్ ఇప్పుడే మనం చూసాం. దగ్గర 3 టైర్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. టైర్ 3, టైర్ 2, టైర్ 1. ఇందులో 23,431 మంది టైర్ 3లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయల కంటే కిందన ఆదాయం. రెండో టైర్ చూస్తే 46,982 మంది ఉన్నారు. అదే మరి టైర్ 3 చూస్తే 32,244 మంది, ఒక 6-7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది, వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం. మీరు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఒక విజన్తో ఆలోచిస్తాం. ఆ విజన్తో మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది. వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో 50% కూడా సాధించలేకపోతున్నారు. డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన 14-19లో దగ్గర 11%, 21% CAGR సాధించాం ఒక డైరీలో. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం. అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం. అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమాంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లు ఉంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది.
18 లక్షల కాంట్రిబ్యూషన్ 1,55,000 కోట్లు, 50 లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ 51,000 కోట్ల కాంట్రిబ్యూషన్. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అభివృద్ది కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇవాళ కోటనందూరు మండలం బిల్లనందూరు, ఎండుగపల్లి, కోటనందూరు, అల్లిపొడి తదితర గ్రామాల్లో కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు. బిల్లనందూరులో మినీ గోకులశాలను పరిశీలించిన కలెక్టర్ ఎండుగపల్లిలో రామరాజు కట్టను పరిశీలించారు. అల్లిపూర్లో ఫామ్ ఆయిల్ తోటలను సందర్శించారు. కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ సమస్యలు, వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కోటనందూరు వద్ద తాండవ వంతెన నిర్మాణ పనుల్ని కూడా పరిశీలించారు. ఐరన్ గర్డర్స్ వేసుకొని క్రాస్గా అంటే దీనికి ఈ వ్యూ ఎలా ఉంటుందంటే జస్ట్ సపోర్టింగ్ ఇలా వేయగలిగితే నిలవదా నిలబడుతుంది. పర్మనెంట్గా ఉండకపోవచ్చు, పర్మనెంట్ ఉండకపోవచ్చు కానీ సార్ నిలబడుతుంది. అంటే బ్యాగ్స్ ఇది ఈ మూల నుంచి ఆ మూలకి వేయాలి ఎవరికండి నాయకులుగా నింపించుకున్నారండి మీరు. కరెక్ట్గా వచ్చేసరికి వస్తారా? అది చెప్పే కదా చాలా పిలుపల్లో లేని ఈ కళ్ళ నుంచి అక్కడికి బత్తాలు అయితే 50,000 అయింది. 50,000 రాలేదు మనకి. స్టార్ట్ బిల్డింగ్ వేసుకోండి. ఏదైనా ఐరన్ గర్డర్స్ అంటే దాని మీద మళ్ళీ వేయాలి. దాంట్లో నిలవాలి కదా, ఎటువైపు అంటే ఎటువైపు ఫ్లోకి అగేన్స్ట్ ఐరన్ గర్డర్స్ దీంతో నిలవదా మళ్ళీ ఐరన్ గర్డర్స్ వేసుకోండి. బండి వెళ్తుంది కానీ వీడియో ఉన్నారా ఎనర్జీ పెట్టి ఒకసారి మొత్తం అంతా రీడింగ్ మరి ఉన్నారా స్టాఫ్ అది పవర్ పవర్ చూసుకోవాలి. ఓకే మేడం పెట్టమని చెప్పండి. 6941 421 అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం అవునండి. పని చేయట్లేదు.
స్కాన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 20 వస్తాయి మీకు. అన్ని లీటర్స్ 15 ఉంటాయా? బాగున్నారా? అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరం పర్యాటకుల్ని ఆకర్షించేలా తీర్చిదిద్దాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంకల్పించారు. ఇవాళ అల్లూరి స్మారక మందిరాన్ని సందర్శించిన ఆయన అక్కడ లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పర్యాటక శాఖ అధికారులతో సమావేశమైన అయ్యన్న పాత్రుడు అల్లూరి పార్క్ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. రాష్ట్రంలోని అల్లూరి స్మారక మందిరానికి పర్యాటక సొగసులు దిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇవాళ క్షేత్ర పరిశీలన చేశారు. కురుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో పార్క్ ఆవరణలో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్క్ ను సందర్శించి లోటుపాట్లు తెలుసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అల్లూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సోలార్ లైట్లతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. పర్యాటకులు, విద్యార్థుల కోసం అల్లూరి చరిత్ర బయోగ్రఫీ వీడియోలను అందుబాటులో ఉంచి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి, డిఈఎస్జి సత్యనారాయణ, పి సీతారాం, టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, మాజీ జడ్పీటీసీ వేణు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఈ పార్క్ ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనము ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలా మంది సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చారు అడిగి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడాను. మాట్లాడితే అతనికి సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళు రమ్మంటే వచ్చారు. అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కదా, హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ కట్టాలంటే మళ్ళీ ప్రతి నెల ఎవరెత్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెట్టేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్లు వెళ్ళి పరిస్థితి వస్తాయని ఉద్దేశం సోలార్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అంటే సోలార్ కూడా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన అక్రమార్కులు నేర ప్రవృత్తి వేయడం లేదు. పోలీసుల కళ్లు గప్పి మన్యం నుండి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా గంజాయిని తరలిస్తున్న 2 స్మగ్లర్లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం పట్టణ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు.
ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి నుండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 యువకులు కారు వెనుక సీటును కట్ చేసి అరలా చేసి అందులో 2 కేజీల చొప్పున ప్యాక్ చేసిన 10 కేజీల గంజాయిని 5 ప్యాకెట్లలో తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. కారును నడుపుతున్న వ్యక్తి పక్కన కూర్చున్న మరో వ్యక్తి దూరం నుంచి పోలీసులు చూసి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని వెంబడించి పట్టుకుని విచారించగా గంజాయిని తరలిస్తున్నట్టు తెలియజేశారు. ఆ 2 వ్యక్తుల నుంచి 10 కేజీలకు గంజాయిని 3 సెల్ ఫోన్లు 8,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ వారికి నగదు పురస్కారాలను ప్రకటించారు. ఎస్పీ గారితో పాటు తాను కూడా గంజాయి అక్రమ రవాణాదారులను పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అనగా 13/5/25 సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 కేజీస్ గాంజా సీజ్ చేయమండి. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తమకు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కార్ నెంబర్ TN69BB9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో వారం రోజుల పాటు నేత్రపర్వంగా కొనసాగిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శ్రీ పుష్ప యాగంతో ముగిశాయి. శ్రీ పుష్ప యాగంలో భాగంగా శేష పాన్పుపై పవలిస్తున్న స్వామివారిని అమ్మవారు సేవిస్తున్నట్టుగా సుగంధ పుష్పాల అలంకరణ వీక్షించిన భక్తజనులు భక్తి పారవశ్యంలో పొందారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీ పుష్ప యాగం శాస్త్రోక్తంగా నిర్వహించి కళ్యాణ మహోత్సవాలకు ముగింపు పలికారు. శ్రీ పుష్పయోగ ఘట్టంతో ఘనంగా సత్యదేవుని బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం రాత్రి 8 గంటలకు కొండపైన స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఆవరణలో కోలాట నృత్యాలతో పుష్పయాగ కార్యక్రమానికి పళ్ళు, స్వీట్లు, వివిధ రకాల పుష్పాలు తీసుకువచ్చారు. అక్కడ పెండ్లి పెద్దలైన సీతారాముల సమక్షంలో వధూవరులైన స్వామి అమ్మవార్లకు ఈ వైదిక కార్యక్రమానికి సంకల్పం చేశారు. ఆలయ చైర్మన్ రాజా, ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావులు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు బ్రహ్మముడులు వేసి సుమూర్త ధారణ చేసి ఊంజాల్ సేవ నిర్వహించారు. శేష పాన్పుపై పవలిస్తున్న స్వామివారిని అమ్మవారు సేవిస్తున్నట్లుగా అలంకరించగా వారికి అనేక రకాల పండ్లు, స్వీట్లు నివేదనగా సమర్పించారు. తదుపరి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు ఎదురుగా వచ్చిన పెద్దద్దంలో స్వామి అమ్మవార్లను తనివి తీరా దర్శించుకుని తరించారు. ఏకాంత సేవ, ఆశీర్వచన కార్యక్రమం పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణతో పాటు మహిళలకు రవికలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అందుకు తగ్గట్టుగా తాము సదుపాయాలు కల్పించడం జరిగిందని ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. आप
వైకాపా ప్రభుత్వ పాలనలో జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం ధనం లూటీ అయిందని తెలుగుదేశం అంటుంది. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో జరిగిన భూముల కొనుగోలు మాయాజాలంపై విచారణకు టీడీపీ డిమాండ్ చేసింది. ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు తక్కువ ధర చెల్లించి ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జురేసారెడ్డి, టీడీపీ కౌన్సిలర్ ధనమిరెడ్డి, మధు, రుత్తల కృష్ణ, డబ్బీలు శ్రీకాంత్, గోవిందు ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్డీఓ గారికి ఒక కంప్లైంట్ అవ్వడానికి రావడం జరిగింది. మా పార్టీ తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం నడిచింది. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పెట్ల గణేష్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. పనిచేసి ఈ పనికిమాలోడు చేసిన పని ప్రజలందరికీ తెలియాల. అప్పుడు జగనన్న కాలనీకి ఇల్లు కేటాయించడం కోసం భూములు కొన్నారు రైతుల దగ్గర. గవర్నమెంట్ కేటాయించిన డబ్బుల కంటే తక్కువకి వీళ్ళు రైతుల దగ్గర బేరమాడుకొని 15 లక్షలకి, 20 లక్షలకి, 10 లక్షలకి రైతుల దగ్గర కొని గవర్నమెంట్కి 40 లక్షలకి, 40 లక్షల పైకి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అది పెద్ద కుంభకోణం. ఈరోజు వీడు పెద్ద కబుర్లు ఆడివాడు మొన్నదాకా నీతి కబుర్లు అయ్యాయి. అప్పుడు రైతులు కూడా కొంతమంది క్రియేట్ చేశారు. ఎంఆర్ఓ వాళ్ళకని ఏమండి మా దగ్గర తక్కువ కొని 40 లక్షలు, 50 లక్షలకు అమ్ముకున్నారు ప్రభుత్వానికి. ఆ డబ్బులు తెచ్చి దొబ్బారు. ఆ తగిన న్యాయం చేయండి, మా డబ్బు మాకు ఇప్పించండి అని కూడా ఎంఆర్ ఆఫీసులో అదే అడిగారు. అయితే పట్టించుకుని దిక్కులేదు. ఆ ప్రభుత్వం జరుగుతుంది. వీడు దుర్మార్గుడు. వీడు కాదు, చాలా కుంభకోణాలు చేశారని చెప్పేసి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం లేని 5 సంవత్సరాలు కూడా నెత్తి నోరు కొట్టుకున్నాం. వాళ్ళ ప్రభుత్వం అవడం వల్ల సరైన ఎంక్వైరీ లేదు, వాళ్ళ మీద సరైన యాక్షన్ లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. కంపల్సరిగా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని అడగడం కోసం రావడం జరిగింది. ఈ రైతులకి కూడా ఒక విషయం చెప్తున్నాం. మీరు ఇలా మోసపోయిన వాళ్ళందరూ కూడా సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్లో కానీ, మండల రెవెన్యూ ఆఫీసర్లకు కానీ, అవసరమైతే అయ్యన్ పాత్రి గారి దృష్టిలో ఉంది. ఇది అయ్యన్ పాత్రి గారి దృష్టికి కానీ వచ్చి మీరు పలానా మా ఊరండి, ఇది పలానా దగ్గర మమ్మల్ని ఎలా మోసం చేశారని, ఎవరెవరు ఎంత డబ్బులు మోసపోయారు అన్నది ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం. సంబంధమైన ప్రతి ఒక్కరికి కూడా, అందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికారులని. అయ్యన్ పాత్రి గారి దృష్టిలో ఇది కుంభకోణం జరిగిందని చెప్పి అయ్యన్ పాత్రి గారి గతంలో కూడా తెలుసు. ఆయన్ని మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ మనం కాదు, సిఐడికి అబ్జెప్తేనే తగిన న్యాయం రైతులకు జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పనికిమాలకి తగిన బుద్ధి మాత్రం చెప్పాలి కంపల్సరీగానే. ఇలాంటి ఊరుకోకూడదు. తక్కువ కాదండి, రైతుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25 లక్షలు, 25 లక్షలు తినేసి పెట్ల గణేష్ వీడు పెద్ద కబుర్లు చెప్తాడు. ఇలాంటి తిట్టకపోతే ఏం చేస్తారండి? వీళ్ళ నాయకులు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది డబ్బులు తినేశారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అలా ఉంటే సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు ఇవ్వండి. మా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు డబ్బులు ఇప్పించే వరకు కూడా వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా ఉంటామని సందర్భంగా తెలీదు. సెలవు తీసుకో. బాధితుల తాలూకా వీడియో కూడా ఉందండి మా దగ్గర. ఇప్పుడు వీడియోలు అయ్యి ఉన్నాయి. ఇదండి ఈ కుర్రాడు అమలాపురం. 36 సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు అన్ని కూడా అయి ఉంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా మేమే దున్నించుకుంటున్నాం, పండించుకుంటున్నాం కూడా. మేమే భూమి కూడా పని కూడా మేము పడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి అర్థం చెప్పి ఎవరు రాలేదు. వీళ్ళప్పుడు అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారటండి. వాళ్ళు పట్టించుకుని దిక్కులేదు. వాళ్ళ ప్రభుత్వం ఉంది, అన్యాయాన్ని ప్రోత్సహించారు వాళ్ళ ప్రభుత్వంలోనే. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాధితులు. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీలకు అండగా ఉంటుందని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో అనకాపల్లి గ్రీన్ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా వైద్య బృందం, లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వైద్య సిబ్బంది చేపట్టే సహాయక చర్యలను మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగేశ్వరరావు, జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా వైద్య సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఏదైనా ఒక ప్రదేశంలో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడున్న ప్రజలను ఏ విధంగా సురక్షితంగా తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఒక మాక్ డ్రిల్ ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మాకు 11 గంటలకి ఇలాగ శేషాద్రి అపార్ట్మెంట్స్ లోని ఇలా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ రావడం జరిగింది. ఇమీడియట్ గా మా ఫైర్ టెండర్ తోటి క్రూ అంతా బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ స్మోక్ తోటి పాటు ఫైర్ వచ్చే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా మేము ఫైర్ ని కంట్రోల్ చేసి ఇనీషియల్ గా ఫస్ట్ అండ్ రెస్పాండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇనీషియల్ గా మేము ఫైర్ ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక విక్టిమ్ ని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఇలాగా ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ టీంలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అంతా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు సురక్షితంగా మిగిలిన చిక్కున్న వారిని అందరినీ కూడా ఈ బిల్డింగ్ కొలాప్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్ గా తీసుకుని వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ మాక్ డ్రిల్ అంతా కూడా ఏవైతే అంటే యాక్చువల్ గా జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అయితే మనం తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరం కూడా సురక్షితంగా ఎవాక్యుయేట్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికీ నమస్కారం. మనకి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, పోలీస్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ 2 బిల్డింగ్స్లో జరిగింది అపార్ట్మెంట్లో. దీనికి ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి రెస్క్యూ చేశారు. పబ్లిక్ని ఎవరు కూడా ఇబ్బంది లేకుండా, గాయాలు కూడా లేకుండా చక్కగా ఇమీడియట్లీగా అందరినీ కూడా కాపాడటం జరిగింది. ఇది ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా మనం విపత్తు సమయంలో ఏ విధంగా కాపాడుతారు, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఉండాలి, అధికారులు ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు ఏ విధంగా కాపాడుతారు అనేది తెలియజేయడం కోసంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఎవరు కూడా ఇన్సిడెంట్ గురించి ఎక్కడ పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా అందరికీ కూడా తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో టెక్ A1 2.0 కాంక్లేవ్ సదస్సు ప్రారంభించిన చంద్రబాబు. అల్లూరు స్మారక మందిరాన్ని సందర్శించిన స్పీకర్, పర్యాటకంగా అభివృద్ధి పరుస్తామన్న అయ్యన్న. అన్నవరంలో ముగిసిన కళ్యాణ మహోత్సవాలు, శాస్త్రోక్తంగా శ్రీ పుష్పయాగం. అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం, నర్సీపట్నంలో 2 స్మగ్లర్లు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.